12:28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదాం. ఈ రాజ్యం ఏంటంట? వి రిసీవ్ ఎ కింగ్డమ్ విచ్ కెనాట్ బి మూవ్. అది బయటికి రాదు, దాన్ని ఎవరు దొంగిలించలేరు, ఎవ్వరేం చేయలేరు. అంటే ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆ రాజ్యం నిన్ను కాపాడి నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటుందంట. మొదటి దినవృత్తాంతములు 29:11. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. Thine, O Lord, is the greatness and the power and the glory and the victory and the majesty. For all that is in the heaven and earth is thine. Thine is the kingdom, O Lord. Okay? O Lord, thou art exalted as head above all. నీవు తలవలే అందరికంటే ఏమయ్యావంట? హెచ్చింపబడ్డావంట. సో ఆయన హెచ్చింపబడ్డాడంట. ఎలాగా? తలలాగా. ఆయన తల అయితే మనం ఎవరు? తల హెచ్చింపబడితే శరీరం కూడా ఏమవుతుంది? దేవుని రాజ్యము తొదకు నిన్ను ఇలా హెచ్చిస్తుందంట. అందుకే నీలో ఏమిచ్చాడు? దేవుని రాజ్యం. ఇప్పుడు దాకా ఎవరైతే అవమానాన్ని, బాధని, నిందని, సిగ్గుని భరిస్తూ నేను ఇంత చేస్తున్నా, నా జీవితం ఎందుకు ఇలా అవమానకరంగా ఉంది అనుకున్న వారికి ఈ రోజు నుంచి హెచ్చింపు ఆరంభమవును గాక. యేసుప్రభు వారు 30 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు, ఎవరు గుర్తుపట్టలేదు ఆయన్ని. ఆయన అద్భుతాలు చేసిన తర్వాత ఊరు వెళ్తే ఆయన ఏమంటారు? ఈయన వడ్రంగివాడు కాదా, ఈయన తండ్రి వడ్డంగివాడు కాదా అని ఏయో అంటూ ఉంటారు మాటలు. అయితే ఆయన లూకా 4లో ఒకసారి ఒక మందిరంలోకి వెళ్ళి ఒక బుక్ తెరుస్తాడు. యెషయా గ్రంథంలో అభిషేకింపబడిన ఎన్ని చదివి ఏమంటాడో తెలుసా? లూకా 4. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికాను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాడు. అంటే ఏమైంది? ఇప్పుడు ఈ అభిషేకం స్టార్ట్ అవుతుంది, చూసుకోండి అని చెప్తున్నాడు. ఆఫ్టర్ 30 years హిస్ టైమ్ హెస్ కమ్. ఈ రోజు ఈ వాక్యం విన్న వారందరికీ యువర్ టైమ్ బిగిన్స్ టుడే. దిస్ టైమ్ ఈస్ కమింగ్. మేబీ గాడ్ ఈస్ గివింగ్ యూ దిస్ వర్డ్. ఇప్పుడు దాకా వేచి ఉన్నామో, నాకేం జరగట్లేదు అనుకుంటున్నామేమో. యేసయ్య ఇంత గొప్ప దేవుని కుమారుడు, ఏమీ కనపట్టలేదు, ఎవరికీ తెలియదు. ఎన్నో వాగ్దానాలు వచ్చాయి. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో నీకుండే వాగ్దానము నీకు నెరవేరును గాక ఈ రోజు నుంచి. ఇట్ బిగిన్స్ ఫ్రమ్ టుడే. పక్కన చెప్పండి, ఈ వాక్య ప్రకారం నీ వాగ్దానం ఈ రోజు నుంచి ఆరంభమవుతుందని చెప్పండి. ఈవెన్ దో జీసస్ వాస్ ద వర్డ్, హిస్ టైమ్ హ్యాస్ కమ్. అందుకే ఐఎమ్ ఆఫ్టర్ ద కింగ్డమ్, ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ యూ. మత్తయి సువార్త 13:33. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండి చూడండి, ఇక్కడ పరలోక రాజ్యాన్ని మళ్ళీ ఎవరితో పోలుస్తున్నాడు? స్త్రీ. చూసారా? తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. కొంచెం పులిసిన పిండి తీసి కొంచెములో పెట్టి పిండి అంతా ఏమయ్యేటట్టు చేస్తుందంట? పులిసిన పిండి. నీ జీవితంలో ఒకసారి ప్రార్థిస్తే ఎప్పుడో చిన్న అద్భుతం జరిగింది, ఇక్కడ నొప్పిపోయింది. అమ్మయ్య, దేవుడు ప్రార్థన ఆలకించాడు. చిన్న విశ్వాసం, చిన్న అద్భుతం. నువ్వు మారావు, ఒక్కడవే, కొంచెమే విశ్వాసం ఉంది. వాళ్ళందరూ, నీ ఇంట్లో వాళ్ళందరూ నీ విశ్వాసాన్ని తీసేద్దామని చూస్తున్నారు, నేను హింసిద్దామని చూస్తున్నారు. ఓపిక పట్టు, దాన్ని అలాగే పట్టుకుంటే అది ఎంత శక్తి కలిదంటే దేవుని రాజ్యము నువ్వు ఎదిగి వాళ్ళందరూ నీళ్ళు కలిసిపోయేటట్టు చేస్తుందంట. ఇంత పెరిగేస్తే ఆ పాలంతా ఏమైపోతుంది? గిన్నంతా ఏమైపోతుంది? పొద్దున్న లేసేటప్పటికి అంతకుముందు పాలు ఎలా వేసావు, ఇప్పుడు దిగలంటే ఎంతో తీస్తావు? స్పూను. మారిపోయింది. నువ్వు ఏదన్నా చూసి భయపడుతున్నావేమో, నీలో ఉండే రాజ్యము నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉండే అన్నిటిని అధిగమిస్తుంది. ద కింగ్డమ్ విల్ టేక్ ఓవర్. నీ మరణాన్ని జీవంగా మారుస్తుంది, నీ పాప జీవితాన్ని పరిశుద్ధంగా మారుస్తుంది. ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్. నీ దరిద్రాన్ని సమృద్ధిగా మారుస్తుంది. ఇట్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. నీ తలంపులు మారుస్తుంది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ట్రాన్స్ఫార్మింగ్ పవర్. అందుకే నువ్వు తక్కువ అని చేయి. డోంట్ అండర్ ఎస్టిమేట్. పక్కనతో చెప్పండి,
మనలో రాజ్యం చాలా పవర్ఫుల్ అనండి. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ ఇస్ వెరీ పవర్ఫుల్. దేవుని రాజ్యం ఎక్కడుంది? మనలో ఉంది. మరి జీవజలాలు ఎక్కడి నుంచి వస్తాయంట? కడుపులో నుండి వస్తాయంట జీవజలాలు. ఓకే, ఈ జీవజలాల్ని 2 రకాలుగా మరి దేవుడు పోల్చాడు. ఒకటేమో దేంతో పోల్చాడు? నుయ్య. ఇంకొకటి దేంతో పోల్చాడు? నది వలె. నీ కడుపులోంచి జీవజాలు ఎలా వస్తాయంట? నదుల వలె. నుయ్య అంటే నువ్వు, నీ కాలనీ. నది అంటే ఎక్కడి నుంచి అంట? నీ కడుపులో నుంచే జీవజలాలు. అయితే మనము ఆదికాండానికి వెళ్ళాం. ఆదికాండానికి వెళ్ళి ఒక ఉదాహరణ తీసుకున్నాం. ఆదికాండం 7:17. ఆ జలప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. ఆగండి, ఆ జలము ఎంతవరకు ప్రవహించిందంట? ఎంతవరకు పెరిగిందంట? భూమి మీద ఉండు గొప్ప పర్వతములన్నీ ఏమైపోయాయంట? అలాగే నీలో ఉండే నీకు ఎంతెంత పెద్ద పెద్ద కష్టాలు ఉన్నాయో నీలోంచి వచ్చే జలాలు అవన్నీ మునిగిపోయేటట్టు చేస్తాయంట. అందరూ నాలో దేవుని రాజ్యం అనండి. దాని యొక్క అభివృద్ధికి మితి లేదు. అంటే అది విస్తరిస్తూనే ఉంటుందంట, హద్దులు ఉండవంట. నీ పని అయిపోయింది అనుకుంటానే ఉంటావు, కానీ అది విస్తరిస్తూనే ఉంటుందంట. ఎందుకంటే దాన్ని చేసింది ఎవరు? ఎప్పుడైతే యేసుని అంగీకరించావో ఇటువంటి నీలో వస్తుంది. అందుకే నువ్వు అయిపోతుంది అనుకుంటే అవ్వకుండా ఎన్ని సాక్ష్యాలుగా మారుతున్నాయి ఇప్పుడు దాకా 20 ఏళ్ళ నుంచి. చూద్దాం యెషయా గ్రంథం 2:2-4. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము అంత్యదినముల్లో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము ఏమవుతుందంట? పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. అక్కడేమో అవన్నీ ముంచేస్తుంది, ఇక్కడ నీలో దేవుని రాజ్యము వాటికంటే పైగా నిన్ను హెచ్చిస్తుందంట. యు సీ దట్? ఎందుకు పక్షులు ఫ్రీగా వెళ్ళిపోతాయి, అన్నిట్లు పైకి వెళ్ళిపోతాయి దాక్కని. వాటికి అప్పుడప్పుడు ఇంజిన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఈ ఇంజిన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఈజ్ ఆల్వేస్. ఎందుకంటే ఆయన రాజ్యము కదల్చబడదు, యుగయుగములో ఉంటుంది ఆయన రాజ్యం. ఓకే, ఈరోజు ఏదైతే కష్టంగా అనుకుంటున్నారో దానికంటే హెచ్చుగా నీలో ఉండే దేవుని రాజ్యం నిన్ను హెచ్చించబోతుంది. యు ఆర్ గోయింగ్ టు రైజ్ అబవ్ యువర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఈరోజు ఏది నీ అతిపెద్ద సమస్య? మరణ భయమా, ఆర్థిక సమస్య, వ్యాధియా, పాపమా, బలహీనత, డ్రగ్సా, త్రాగుడా, సిగరెట్టా, వ్యభిచారమా, నాకు తెలియదు ఏందో నీ కొండ. ఐ డోంట్ నో. జలసీ, ఫైనాన్షియల్ ప్రాబ్లం, కెరియర్, ఫ్యూచర్, పెళ్ళి అవ్వట్లేదు, పిల్లల, ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం. ఈరోజు దానికంటే హెచ్చుగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, విల్ దట్ బి అ ప్రాబ్లం టు యూ? సో ఇట్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యు అప్ అబౌవ్ యువర్ హైయెస్ట్ ప్రాబ్లం. హౌ డస్ ద కింగ్డమ్ ఆపరేట్? ఎలా పనిచేస్తుంది దేవుని రాజ్యం? మత్తయి 16:19, మాథ్యూ 16:19. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధింప. గాడ్ గివ్ యు ఎ కీ. తాళపు చెవులోనండి, రాసుకోండి. కీస్ నెంబర్ 1. ఏదైనా ఒకటి సాధ్యము, ప్రభువా ఇది చెయ్యి అని ప్రార్థించడం ఒక తాళపు చెవి. ప్రేయింగ్ ఫర్ ద ప్రాబ్లం. ఎవరైనా కొండను చూసి ప్రేయింగ్ ఫర్ ద ప్రాబ్లం, మొదటి తాళపు చెవి ప్రార్థన. సెకండ్కి ఫాస్టింగ్, ఉపవాసం. 3వ తాళపు చెవి వాక్యాన్ని వినడం లేక చదవడం. దీస్ ఆర్ ద కీస్. గివింగ్ టు గాడ్. ఇంకా రాసుకోండి తాళపు చెవులు. శరీర క్రియలను జయించడం. ఏంటిది? ఇలాగ చాలా తాళపు చెవులు ఉంటాయి అన్నమాట. దే ఆర్ సో మెనీ కీస్. ఈ తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఒక వ్యక్తికి ఇచ్చాడు. ఏ వ్యక్తికి ఇచ్చాడు? పేతురుకి ఇచ్చాడు. ఎందుకు? పేతురు ప్రార్థనాపరుడు. పేతురు దేవుణ్ణి అడిగాడంట, ఎవరు ఈ యేసు అనే వ్యక్తి ఎవరు అని చెప్పి. అందరూనేమో ఆయన గురించి ఏమనుకుంటున్నారు? ఏలియా అని, యోహాను మళ్ళప్పుడు అనుకుంటే ఈయన అడిగాడంట. అడిగితే తండ్రి ఆయనకి ఏం చేశాడంట? బయలుపరిచాడంట. ఎవరు ఈయన? అభిషక్తుడైన క్రీస్తు అని బయలుపరిచాడంట. సో ప్రేయర్ will download heavenly substance in your life.
దట్స్ ఎ కీ. అప్పుడు నీకు అధికారం వస్తుందంట. సో ప్రేయర్ ఈజ్ ఎ కీ. ఎప్పుడైతే ఇలాంటి తాళపు చెవులు వాడతావో ఏమవుతుందో తెలుసా? నీలో ఉండే దేవుని రాజ్యము సమస్తాన్ని జయిస్తుంది. యూ డోంట్ థింక్ యూఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ వెన్ యూఆర్ ప్రేయింగ్. ఏ కాలం ఇది? కోతకాలం. ఇప్పుడు దాకా విన్నది, విత్తింది, జయించింది, మౌనంగా ఉండేదానికి మీరు పంట కోసుకుంటా కూర్చుంటారు. మీరు గాడ్స్ కింగ్డమ్, యూ విల్ రీప్ ద హార్వెస్ట్. ప్రకటన 11:15. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలును అనెను. ఈ శబ్దములు లోకరాజ్యము ఏమయ్యాయంట? లోకరాజ్యాలు ఏమయ్యాయంట? మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము ఆయను. అంటే మనలో ఉండే రాజ్యాలు ఈ రాజ్యాలన్నిటిని అధిగమించే సామర్థ్యం కలిగిన రాజ్యాలంట. మనలో ఉండే రాజ్యాలు వారిని అధిగమించి తీరాల్సిందే. నీలో ఉండే రాజ్యం నీ కుటుంబంలో ఉండే సమస్యలన్నింటినీ అధిగమించి తీరాల్సిందే. ఆ వివాహాలు, ఆ అప్పులు అవన్నీ పోయి సమృద్ధిగా మీరు జీవించాల్సిందే. మీ శరీర క్రియలన్నీ జయించి తీరతారు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ద కింగ్డమ్. దానియేలు 7:27, దానియేలు 7:27. ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. అగండి, ఆకాశము కింద ఉన్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. మహోన్నతుని పరిశుద్ధులు అంటే ఎవరు? మీరే. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమైనని చెప్పాను. నీలో ఎందుకు దేవుని రాజ్యం పెట్టాడంటే దేన్నైనా సరే జయించగల సామర్థ్యం నీలో ఉందంట. పక్కన వాళ్ళకి చెప్పండి, మనలో రాజ్యం ఎంత గొప్పదా అని అడగండి. ఎస్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ ఇస్ వెరీ పవర్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. మాథ్యూ 12:28, మత్తయి 12:28. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. నీలో దేవుని రాజ్యం వల్ల, నీలో దేవుని రాజ్యం ఉంది అన్నానికి ఏంటంట ప్రూఫ్? దయ్యములను వెళ్ళగొట్టుచున్నారంట. దయ్యాలు పోతున్నాయి. డీమన్స్ గో అవే. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు శత్రువు వస్తున్నాడు, ఏదో ఉంది సమస్య, మీరు చూశారు, జాగ్రత్త పడతారు, పారిపోతారు, ఉంటారు, లేకపోతే ఏదో ఉపయోగిస్తారు. సో విజయం పొందడానికి మనం ప్రయత్నిస్తాం. సరే, మన దేవుని రాజ్యం మనలో ఉంది. శరీర సంబంధంగా శత్రువులు వస్తున్నారు, విజయం ఇస్తాడా ఇవ్వడా? వీటన్నిటి యందు మనం ఏ విజయం పొందుకున్న వారమంట? అత్యధిక విజయం. సరే, ఇవన్నీ కనపడతాయి కాబట్టి పొందుకుంటాం. ఇక్కడ దేవుని రాజ్యం మన ముందుకు వచ్చిందంటే ఇంకొక సూచన చూపిస్తున్నాడు. ఏం వెలగొట్టచ్చంట అంటే ఏంటి? నీకు కనపడే దాని మీద విజయమే కాదు, కనపడని దాని మీద కూడా విజయం. అంటే శత్రువు ఆలోచించుకొని స్కెచ్ గీసుకొని దురాత్మలను పంపించి సరే. సో వెన్ యూ గాట్ ద కింగ్డమ్ యూ హ్యావ్ అథారిటీ ఓవర్ ద విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ realm. అవతల నీకు స్కెచ్ గీస్తున్నా వాడి స్కెచ్ ఫెయిల్ అయిపోతుంది. వాడికి అర్థం కాదు, ఏంది ఇది, ముందు పడవలేకపోతున్నాను, వెనకాల పడవలేకపోతున్నాను. దేవుని రాజ్యం ఎంత పవర్ఫుల్లా. కింగ్డమ్ పీపుల్ ఆర్ అన్స్టాపబుల్. ద విజిబుల్ అండ్ ద ఇన్విజిబుల్ అంటే ఎంత సెక్యూరిటీ అండి. అంటే వాడు పడుకుంటుండగా వద్దాం, రాత్రి వద్దాం, అర్ధరాత్రి వద్దాం, వాడు నిద్రపోతుండగా అది చేద్దాం. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వాట్ యు క్యారీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. అందరూ చెప్పండి, నాలో దేవుని రాజ్యం ఉంది కాబట్టి కనబడే శత్రువు, కనబడిన శత్రువు ఇద్దరి మీద నాకు విజయం ఉంది అనండి. యు సీ నౌ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ సో పవర్ఫుల్. అనుకోవచ్చు ఫ్యూచర్లో ఎలా ఉంటుందో, ఎవరెవరు ఏం చేస్తారో. వాట్ ఎ కింగ్డమ్ వీ హ్యావ్. నీలో ఉండే జీవజనాలు మొత్తం పర్వతాలన్నీ ఏమవుతాయంట? మునిగిపోతాయి. ఆ పర్వతాల కంటే ఎక్కువ ఈ రాజ్యము ద్వారా ఏమవుతావంటే ఆ పర్వతాల కంటే ఈ బలహీనత వచ్చి బయటికి రాలేకపోతున్నాను, ఆ బలహీనత కంటే ఎక్కువ బలము నీకు రాబోతుంది. దాన్ని జయించేస్తావు నువ్వు. నా సామర్థ్యం ఇంతే, అప్పు తీర్చుకోలేకపోతున్నాను, అప్పు తీరిపోతుంది. ఈ వ్యాధి నన్ను తినేస్తుంది, బలం లేదు, షుగర్ పెరిగిపోయింది, బీపీ థైరాయిడ్ అన్నీ పెరిగిపోయి చనిపోతా. నో, నీలో బలం వాటికంటే పెరిగిపోతుంది. నీ జీవం నీ వ్యాధుల్ని దాటిపోవును గాక. యు సీ దట్ నౌ. వాట్ ఈస్ ద కింగ్డమ్ ఓవర్ ద విజిబుల్ అండ్ ద ఇన్విజిబుల్, ద మోస్ట్ పవర్ఫుల్ కింగ్డమ్. ఈరోజు ఎత్తైన సమస్య ఏదుంది నీ జీవితంలో?
దానికంటే ఎత్తుగా దేవుడు నిన్ను హెచ్చరించబోతున్నాడు. దిస్ ఇస్ ద ప్రామిస్, ద కింగ్డమ్, యువర్ టైం బిగిన్. నిందలు వచ్చేసాయి, అవమానపడిపోయాను, చనిపోదాం అనుకుంటున్నాను, అవమానం తట్టుకోలేక అవమానాన్ని దాటి మించి ఘనత ఇస్తాడు. హౌ పవర్ఫుల్ ఆర్ వి దట్ ద విజిబుల్ అండ్ ద ఇన్విజిబుల్ కెనాట్ స్టాప్ అస్. అంటే కనబడేది ఆపలేదు, కనబడింది ఆపలేదు. ఇలాంటి దేవుని రాజ్యం మీలోంచి ఈరోజు గొప్పగా బయటకు వచ్చిన గాక. లెట్ యువర్ హీలింగ్ రైజ్ అబౌట్ ద సిక్నెస్, లైఫ్ ఇన్ అబెండెన్స్. ఈరోజు నువ్వు చెప్తావు, ఇదిగో నేను వారిలో రాజ్యాన్ని పెట్టాను, అది బయటకు వచ్చి వారిని ఆశీర్వదించే కాలం వస్తుంది. వారి కొండలన్నిటిని ముంచేసే కాలము, వారి కొండల కంటే పైగా హెచ్చించే కాలము నాకు వస్తుంది. కొండల కంటే పైకి లేకపోతున్నాడు మిమ్మల్ని. ఎందుకంటే జీవజాలాలు వచ్చి ఎత్తైన కొండను ఏం చేస్తాయి? ముంచేస్తాయి. ఇప్పుడు ఆ కొండ కంటే పైకి చూడండి, చిన్నపిల్లోడు అది దాటకపోతే ఏం చేస్తారు? చేపికి ఏం చేస్తారండి? ఎత్తుకుంటారు ఆ గొయ్యి ఉంటే. అలాగే ఇప్పుడు ఇలాగంటే దేవుడు ఆ కొండ పైకి హెచ్చిస్తాడు మిమ్మల్ని. తీసుకొని లిఫ్ట్ యు అప్ అబౌవ్ ద హిల్, ద హైయెస్ట్ హిల్. ఇది చాలా పెద్ద సమస్య, దానికంటే పైగా నేను లేపుతాడు. ఓకే, అవునా? ఓకే, పరిగెడతా అడ్డు ఉందని ఏం చేస్తాడు? చిన్నపిల్లడు చేతులు పైకెత్తాడు. సో యూ లిఫ్ట్ అప్ హయ్యర్ దాన్ దట్ ప్రాబ్లం. ఓకే, మీలో చాలామంది రానున్న రోజుల్లో ఆ ఎత్తైన కొండ కంటే పైకి హెచ్చింపడుతున్నారు. మీరు ఓరి ఇది కొండ అనుకున్నాను, ఈజీగా పోయింది అనుకుంటారు. యూ విల్ బి ఏబుల్ టు రైజ్ అబౌట్ దాట్. గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్. ఇదంతా విశ్వాసంలో ఉన్నావునా కదా? జస్ట్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. లార్డ్ జీసస్, అయ్యా ఇదిగో ప్రభువా, ఈ ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. క్యాన్సర్ అనే పర్వతం, ఎయిడ్స్ అనే పర్వతం, అప్పులు అనే పర్వతం, మరణ భయం అనే పర్వతం, వివాహం అనే పర్వతం, డిస్కరేజ్మెంట్, పానిక్ అటాక్స్, వాట్ ఎవర్ దే ఆర్ గోయింగ్ త్రూ. అయ్యా ఈరోజు హీల్ దెమ్. యెహోవా రాఫా, అబ్రహాం విషయమై సర్వశక్తిమంతుడు ఎలా పేరు చూపించుకున్నావో, ప్రతి ఒక్కరిలో దేనికి భయపడుతున్నారో యెహోవా రాఫా అనే పేరు వారి మీద చూపించుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. లెట్ ద నేమ్ యెహోవా రాఫా కమ్ ఫ్రమ్ దేర్ లైఫ్. డిస్టెన్స్ ఈజ్ నాట్ అ బ్యారియర్. ఈరోజు నువ్వు చెప్తావు నాయన, ఇదిగో నేను వారిలో రాజ్యాన్ని పెట్టాను, అది బయటకు వచ్చి వారిని ఆశీర్వదించే కాలం వస్తుంది. వారి కొండలన్నిటిని ముంచేసే కాలము, వారి కొండల కంటే పైగా హెచ్చించే కాలము నాకు వస్తుంది. అది సిద్ధపడి ఆ రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి దీర్ఘాయువును, ఆరోగ్యమును వారికి దయచేయమని, ఆ గొప్ప కొండల కంటే ఇంకా గొప్పగా వారిని హెచ్చించి అవి దాటింప చేయబోతున్నావు నాయన. ఏ కొండలైతే ఉన్నాయో వారి జీవితంలో, వారి వ్యక్తిగత జీవితంలో మోయలేని భారము విధవరాళ్ళు మోస్తున్నారా అయా? అనేక మంది పురుషులు కుటుంబ భారం మోయలేకపోతున్నారా? ఏ విషయాల్లో మోయలేకపోతున్నారో వాటికంటే గొప్పగా హెచ్చించి ఒక సాక్ష్యవంత దినాల్లో ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యము దేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యు. యు విల్ రైజ్ అబౌవ్ యువర్ హైయెస్ట్ మౌంటైన్. Again, talk to your neighbor and say, you will rise above your highest mountain. నీ ఎత్తైన పర్వతము కంటే ఎత్తుగా దేవుడు హెచ్చిస్తాడని చెప్పండి. నీ అతిపెద్ద సమస్య కంటే ఎత్తుగా నీవు హెచ్చింపడతావని చెప్పండి. God bless you.